శివశక్తి ఛానల్కి స్వాగతం. మనము వెనకట వీడియోల మనిషి చనిపోయాక అతని ఆత్మ ఎటు వెళుతుంది, ఏమి చేస్తుందని కొన్ని విషయాలు తెలుసుకుందాం కదండి. ఇప్పుడు మనము జన్మం అంటే ఏమిటి, పునర్జన్మం అంటే ఏమిటి, అసలు పునర్జన్మము ఉందా లేదా అని తెలుసుకుందాము. పునర్జన్మము వచ్చేకి మొదలుగా మరణం అనేది ఉండాలి కదండి. ఎందుకంటే మొదలు చనిపోకనే ఎవరు పుట్టరు. ఈ సృష్టి అనేది కలిగినప్పుడే దేవుడు అన్ని జీవరాశులను సృష్టించాడు. వాటిలో మనిషి జన్మం కూడా ఒక్కటయ్యింది. అప్పుడు అన్ని జన్మాలు మరణము లేకనే జన్మము పుట్టింది. మళ్ళీ పుట్టినవాడు సాయక తప్పదు, సచ్చినవాడు పుట్టక తప్పదు. సృష్టి అయినాక భగవద్గీతలో సంఖ్యాయోగంలో 27వ శ్లోకంలో చెప్పినట్టు శ్రీకృష్ణుడు జాతస్య హి ధ్రువో మృత్యోర్ధర్వం జన్మ మృతస్య చ అని చెప్పాడు. అంటే పుట్టినవాడు సాయక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు అని. భగవద్గీతలో మొదలు చెప్పిన పదము ఏమిటంటే జాతస్య అని. అంటే జాతస్య అంటే మొదలు పుట్టినవాడు అని అర్థము. భగవద్గీతలో ఆ భగవంతుడు యోచించి యావ మాట మొదలు చెప్పాలో, యావ మాట మళ్ళీ చెప్పాలో అలాగే చెప్పాడు. అందునింకా పుట్టినవాడు సాయనే సాయల్లా అని నిర్ణయించాడు. అట్లాగనే చనిపోయిన వాడు మళ్ళీ పుట్టనే పుట్టాలా అని నిర్ణయించాడు. అందుకే సృష్టి అయిన ప్రతి ఒక్క జీవి కూడా సాయక తప్పదు. మళ్ళీ సచ్చిన ప్రతి ఒక్క జీవి కూడా పుట్టక తప్పదు. ఒక్కడు ఈ భూమిపైన మనము చూసినట్టుగా పుట్టితే అతను పుట్టేకి ముందర ఒక్క క్షణములో చనిపోయి ఉంటాడు. ఉదాహరణకి ఒక అతను సాయంత్రము 5 గంటల 3 నిమిషాలకు పుట్టింటే అదే 5 గంటల 2 నిమిషాల 50 సెకండ్లకి చనిపోయి ఉంటాడని అర్థము. ఒక్క మనిషి పుట్టాడంటే అతను పుట్టేక ముందర 1 సెకండ్లో చనిపోయి ఉంటాడని అర్థము. దానికే సచ్చినవాడు పుట్టక తప్పదని భగవద్గీతలో ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ విధముగా బ్రహ్మ విద్యాశాస్త్రాన్ని అనుసరించి సావు పుట్టుకలు ఉన్నాయి. ఈ విషయాలు తెలియక పాపము కొందరు పుట్టినరోజు పండగ చేసుకుంటారు. అదే సచ్చిండే రోజు కూడా అని తెలియదు. ఆ రోజే సచ్చిండే రోజుని కూడా జ్ఞాపకము చేసుకున్నట్టు ఉంటుంది. పుట్టినరోజే సచ్చిన రోజు అని ఎవరికీ తెలియదు. ఈ భూమిపైన ఎవరికైనా కానీ పునర్జన్మము ముందే కానీ జన్మము లేదు. జన్మం అంటే మొదలు పుట్టిండేది, పునర్జన్మం అంటే మళ్ళీ పుట్టేది. ఈ సృష్టి నిర్ణయించి జన్మము ఎత్తిండాము. మళ్ళీ ప్రకృతి నుంచి పునర్జన్మము పొందుతా ఉండాము. అయితే పునర్జన్మము లేని జన్మము ఎవరికీ లేనే లేదు. మొదలు సృష్టి తయారు చేసిన మనము మళ్ళీ పునర్జన్మముతో ఉంటాము. పునర్జన్మాన్ని ఇస్తానే ఉంటాము, జన్మిస్తానే మళ్ళీ ఉంటాము. ఈ భూమిపైన జన్మించిన ప్రతి ఒక్కరికి పునర్జన్మం అనేది ఉంటుంది.
దీన్నే భగవంతుడు చేసిన అన్ని జీవుల పునర్జన్మము. అందుకే పుట్టినవాడు మళ్ళీ చాయక తప్పదు, సచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదని ఈ జన్మ రహస్యంలో ఉండాది. జన్మ రహస్యంలో ఉండాది. ఈ వీడియోను చూసిన వారందరికీ శుభము కలగని, నిండు నూరోళ్ళు సుఖము సంతోషాలతో జీవించండి. మా శివశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.